భార్యాభర్తల మధ్య బంధం అనేది జీవితాంతం ఉండాల్సినది. ఇద్దరి మధ్య ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని గోడలు అడ్డుగా ఉన్నా ఒకరికొకరు తోడు నీడగా జీవించాలి. ఇద్దరి మధ్య అనుబంధం బాగుంటే వారిని విడదీసే శక్తి ఏదీ లేదు. కానీ ఈ మధ్య చాలా జంటల వివాహ బంధం మూన్నాళ్ళ ముచ్చటే అవుతుంది. చిన్న చిన్నవిగా భావించే గొడవలే ఒక్కోసారి పెను తుఫానుగా మారి ఇద్దరి మధ్య చీలికలు తెస్తున్నాయి. ఒక భార్య తన భర్తతో తరచూ గొడవ పడుతుందంటే, తన భర్తపై కోపం, చిరాకు ప్రదర్శిస్తుందంటే దానికి కారణాలు లేకపోలేదు. చిన్న చిన్న విషయాలకే భార్యలు వాగ్వాదానికి దిగడం చాలామంది భర్తలకు అనుభవమయ్యే ఉంటుంది. మీ భార్యకు ఎందుకు అంత కోపం వస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి మీరు చిన్న విషయంగా భావించేవి మీ భార్యకు చిన్నవి కాదు. మీరు ఏదో సరదాగా మాట్లాడుతున్నారని మీకు అనిపిస్తుంది, కానీ వారి ఆలోచన విధానం వేరే ఉంటుంది. మీ భార్య మీపై కోపంగా ఉంటూ మిమ్మల్ని దగ్గరకు కూడా రానివ్వడం లేదంటే దానికి కారణాలు ఇవే అయి ఉండవచ్చు. భార్య ముందు మరొక స్త్రీని ప్రశంసించడం. ఏ స్త్రీ కూడా తన ముందు మరొక స్త్రీని పొగిడితే ఇష్టపడదు. అలాంటిది మీ భార్య ముందు మరొకరి భార్యను కానీ, పరాయి స్త్రీని కానీ పొగిడితే ఇంకేమైనా ఉందా? మీరు ఎక్కువగా పరాయి స్త్రీలపై శ్రద్ధ వహిస్తుంటే అది మీ భార్యకు నచ్చదు. ఇలా చేయటం వలన తన మనసులో కోపం పెంచుకుంటుంది. అది అనుమానాలకు తావిచ్చినట్లవుతుంది. ఇదే కోపం సందర్భం వచ్చిన ప్రతిసారి భర్తపై ప్రదర్శిస్తుంది. పరాయి స్త్రీల వ్యామోహం. పెళ్లితో ముడివేసిన బంధం మోజు తీరగానే వదిలేసేది కాదు. తన భర్త వేరొకరిని ఇష్టపడుతున్నాడని తెలిసినా, లేదా అలాంటి అనుమానం కలిగిన భార్య మనసు గాయపడుతుంది. తనకు తెలిసిన విషయం పైకి చెప్పకపోయినా కోపంతో రగిలిపోతుంది. అప్పుడు భర్తను దగ్గరకు కూడా రానివ్వదు. మీరు ఎల్లప్పుడూ మీ భార్య కుటుంబం గురించి తక్కువ చేసి మాట్లాడడం, ఆమె కుటుంబ సభ్యులను ఎగతాళి చేయడం చేస్తే ఇది మీ భార్యకు ఇది అస్సలు నచ్చదు. తిరిగి ఆమె మీ కుటుంబం గురించి మాట్లాడుతుంది. ఇది ఇద్దరి మధ్య పెద్ద గొడవకు దారితీస్తుంది. భార్య రూపంపై తప్పుగా మాట్లాడడం. ఏ భార్య అయినా తన భర్తకు తానే హీరోయిన్ అని భావిస్తుంది. అయితే ఎప్పుడూ వారిని ప్రశంసించాలని కాదు. వారు అందంగా తయారైనప్పుడు పొగడకపోయినా పర్వాలేదు, కానీ భార్య శరీరాకృతి గురించి నెగిటివ్ కామెంట్స్ చేయడం, తన ఎత్తు, బరువు, రూపం, కలర్ గురించి తక్కువ చేసి మాట్లాడడం వలన భార్యకు అసహనం, కోపం రెండూ పెరుగుతాయి. భార్యను చులకనగా చూడడం. అందరూ అన్ని విషయాలలో పరిపూర్ణులు కాదు. మీ భార్య చేసే ఏ పని మీకు సరిగా అనిపించకపోతే అది చెప్పే విధానం సరిగ్గా ఉండాలి. నీకు ఏ పని రాదు, ఎందుకు పనికిరావు అంటూ పదే పదే అంటూ ఉంటే ఏదో ఒక రోజు వరెస్ట్ అవుతారు. ఇది ఇష్టం. చివరగా చెప్పేది ఏంటంటే, ద రిలేషన్షిప్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ మస్ట్ బి లైక్ ఎ ఫిష్ అండ్ వాటర్, బట్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఎ ఫిష్ అండ్ ఎ ఫిషర్ మ్యాన్ అన్నాడు ఒక మ్యాన్. ఇక మీ ఇష్టం మరి. భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి సర్వసాధారణం. వాటిని మర్చిపోయి ముందుకు వెళ్ళాలే తప్ప వాటిని గుర్తుంచుకొని పెరిగి పెరిగి ఒక గాలివానలాగా మారి మీ జీవితం తుఫానులా కొట్టుకోక ముందుకే జాగ్రత్త పడండి.
ముఖ్యంగా భార్యాభర్తల విషయాలలోకి మూడొక వ్యక్తిని ఇన్వాల్వ్ చేయకండి. ఇంట్లో 4 గోడల మధ్య జరిగే గొడవలను నలుగురిలోకి తీసుకెళ్ళకండి. అప్పుడు నష్టపోయేది మీరు మాత్రమే. ముందుగా భార్యాభర్తలు విడిపోవాలనుకునే ముందు మీకు పుట్టిన మీ పిల్లల గురించి ఒక్కసారి ఆలోచించండి. భార్యకు భర్త లేకపోయినా ఉండగలడు, భర్త భార్య లేకపోయినా ఉండగలడు. కానీ పిల్లలు తల్లి తండ్రి లేకుండా ఉండడం చాలా కష్టం. ఒక్కసారి ఆలోచించండి. భార్యాభర్తల మధ్య బంధం బలంగా ఉండాలంటే ఇతరులు చెప్పే చెప్పుడు మాటలను నమ్మకండి. కొన్నిసార్లు విన్నవి చూసినవి అబద్ధాలు కావచ్చు. అలాగని గుడ్డిగా నమ్మేయకండి. ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా విడిపోకుండా బలంగా ఒక్కటిగా ఉండేవారే నిజమైన అసలు భార్యాభర్తలు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.